Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే SSC CGL ఇంగ్లీష్ కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను సెప్టెంబర్ 9th షిఫ్ట్ 2 యొక్క పేపర్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఏంటంటే 2020 ఓకేనా, సో మీకు గత సంవత్సరం 2024లో సెప్టెంబర్ 9th రోజు జరిగిన షిఫ్ట్ 3లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ మీకు ఈ వీడియోలో చేయబోతున్నాను అనమాట. రైట్, సో జాగ్రత్తగా చూసుకోండి. అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఎవరెవరైతే ఎస్ఎస్సి CGL CHSL MTS ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత SSC కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయండి. ఎక్సలెంట్గా ఉంటుంది కంటెంట్, ఓకేనా. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రైట్, ఒకవేళ మీకు బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండి. బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటుంది అండి. సో మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి అడగండి, ఓకేనా. సో మనకు ఈ బుక్లో ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది అనమాట. రైట్, సో ఈ బుక్ మీకు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్, అయితే మనము లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మొత్తం మనకు 25 క్వశ్చన్స్ వస్తాయండి. రైట్, సో 25 × 2 50 మార్క్స్ అనమాట. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఏమడిగింది ఫస్ట్ క్వశ్చన్ అంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. మనకి SSC ఎగ్జామ్స్లో గ్రామర్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో సేమ్ వొకాబులరీకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు గ్రామర్ నుంచి వస్తున్నాయి, 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు వొకాబులరీ నుండి వస్తున్నాయి అనమాట. రైట్, రెండు మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చిందంటే అది మార్బిడ్ కంపల్షన్ టు కన్జ్యూమ్ ఆల్కహాల్ కంటిన్యూస్లీ. చూడండి, ఇక్కడ ఏమంటుందంటే సింపుల్గా సో కంటిన్యూస్గా ఆల్కహాల్, ఓకేనా, ఆల్కహాల్ని సో కన్జ్యూమ్ చేయడాన్ని ఏమంటామంటుండే ఇక్కడ. సో కంటిన్యూస్గా ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయడాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆప్షన్ చూస్తే చూడండి, మ్యానియా అని ఉందండి అన్నిటికీ. మ్యానియా అంటే మీనింగ్ ఏంటండి? మ్యాడ్నెస్. మ్యానియా అంటే మీనింగ్ ఏంటి? మ్యాడ్నెస్ అనమాట, అంటే పిచ్చి అంటూ ఉంటాం. చూడండి, జనరల్గా ఎక్సెసివ్ లైక్ అంటే ఎక్కువ ఇష్టం అనేది మనకు దేనికి దారితీస్తుందంటే మ్యానియాకి దారితీస్తుంది అనమాట, పిచ్చికి దారితీస్తుంది అని. కాబట్టి మ్యానియా అంటే మ్యాడ్నెస్ అన్నమాట. రైట్, అయితే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ వన్ సెటైరోమానియా. చూడండి, సెటైరోమానియా అంటే మీనింగ్ ఏంటంటే సో వాళ్ళకు సో దేని మీద ఎక్కువ పిచ్చి ఉంటుందంటే సో సెక్సువల్ డిజైర్స్ అనమాట. దాన్ని ఏమంటామంటే సెటైరోమానియా అంటాం. అంటే సెక్సువల్ ప్లెజర్స్ మీద వాళ్ళకి ఎక్కువ డిజైర్ ఉంటే దాన్ని మనం సెటైరోమానియా అంటాం. మానియా కంటే ఏంటండి? మ్యాడ్నెస్ అనమాట. అది రూట్ వర్డ్ మీనింగ్. తర్వాత చూడండి, క్లెప్టోమానియా. క్లెప్టోమానియా అంటే ఏంటంటే సో దొంగతనం చేయడం అనేది బాగా పిచ్చిగా ఉంటే దాన్ని ఏమంటామంటే క్లెప్టోమానియా అంటాం. జనరల్గా క్లెప్టోక్రసీ అని ఉంటుందండి. చూడండి, ఇక్కడ మీకు ఒక వర్డ్ ఏముంటుందంటే క్లెప్టోక్రసీ అని ఉంటుంది. క్లెప్టోక్రసీ అంటే క్రసీ అంటే ఏంటి? గవర్నమెంట్. క్లెప్టో అంటే థీవ్స్ అనమాట, దొంగలు అనమాట. సో గవర్నమెంట్ అనేది దొంగల చేతిలో ఉంటే దాన్ని మనం క్లెప్టోక్రసీ అంటాం. క్లెప్టోక్రసీ అంటాం. అలాగే క్లెప్టోమానియా. క్లెప్టోమానియా అంటే మీనింగ్ ఏంటంటే సో వాళ్ళు దొంగతనం చేయడం అనేది వాళ్ళకు బాగా ఇష్టం అనమాట, పిచ్ అనమాట. రైట్, కాబట్టి దాన్ని క్లెప్టోమానియా అంటాం. రైట్, మిగిలింది ఏంటండి? డిప్సోమానియా. చూడండి, డిప్సోమానియా అంటే డిప్సో అంటే డిస్కో గ్లాస్ అని గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ఎప్పుడు ఇంకా డ్రింక్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. డ్రింక్ అంటే చాలా పిచ్ అనమాట, ఎక్సెసివ్, ఓకేనా. సో ఎక్సెసివ్, ఓకే, లవ్ టువర్డ్స్ డ్రింకింగ్ ఆల్కహాల్, డిప్సోమానియా అంటాం. ఓకేనా, డిస్కో గ్లాస్ అని గుర్తుపెట్టుకోండి. డిప్సోమానియా అంటే అది. కాబట్టి మన ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఎక్స్ట్రా వర్డ్స్ అన్ని రాసుకోండి. రైట్, సెకండ్ క్వశ్చన్ మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి. చూడండి, SSC CGL అయినా CHSL అయినా MTS అయినా మీకు కంపల్సరీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. కొన్ని పేపర్లలో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఉన్నాయి, కొన్ని పేపర్లలో లేవండి. కానీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద మాత్రం కంపల్సరీ 2 లేదా 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. రైట్, చూడండి, సింపుల్ క్వశ్చన్ అండి, ఏం లేదండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. అంటే సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆప్షన్ చూజ్ చేసుకోమంటాడు. అంటే ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ అనమాట. చూడండి, ఇక్కడ ద పెయింటింగ్ వాజ్ అడ్మైర్డ్. అడ్మైర్డ్ అంటే మెచ్చుకోవడం, ప్రైజ్ చేయడం అనమాట. రైట్, కాబట్టి ద పెయింటింగ్ వాజ్ అడ్మైర్డ్. సో పెయింటింగ్ అనేది మెచ్చుకోబడింది. చూడండి, వాజ్ సింపుల్ అండి.
ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందో తెలుసుకోవాలి మీరు ఫస్ట్. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉందనుకోండి, అదే వాయిస్ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ అనమాట. సెంటెన్స్లో ఎప్పుడైతే మీకు బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తుందో అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి, మనము ప్యాసివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటాం. అదే సెంటెన్స్లో మనకు బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనము యాక్టివ్ వాయిస్ అంటాం. ఏమంటాం దాన్ని? యాక్టివ్ వాయిస్ అంటాం. చూడండి, బీ ఫామ్స్ అంటే ఏమేమి ఉంటాయండి? బీ, బీను, బీయింగ్, యామ్, ఈస్, ఆర్, వర్స్, వర్, ఇవి మనకు బీ ఫామ్స్ అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ వాజ్ అంటే బీ ఫామే కదా, అడ్మైర్డ్ V3 కదా, ఒకటి ఇచ్చిన సెంటెన్స్ ఎందులో ఉంది? ప్యాసివ్ వాయిస్లో ఉంది. దీన్ని యాక్టివ్ వాయిస్లో అడుగుతుండే అంతే. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్ క్లియర్గా చూసి ఆన్సర్ చేయొచ్చండి. చాలా సింపుల్ ఈ క్వశ్చన్. చూడండి, మీరు కాన్సెప్ట్ ఎట్లా చేస్తున్నాను, ఆన్సర్ వైపు ఎట్లా వెళ్తున్నాను అనేది ఇంపార్టెంట్ అండి, అంతే. ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి అందరూ. యాక్టివ్ వాయిస్ ఇప్పుడు ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? వాజ్ అంటే పాస్ట్లో ఉన్నట్టు మీనింగ్. ఓకేనా? వాజ్ ఉన్నా, వర్ ఉన్నా, హ్యాడ్ బీన్ ఉన్నా, ఇవన్నీ మనకు పాస్ట్ కదా, పాస్ట్లో ఉన్నట్టు అండి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉంటుంది అనమాట. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కానీ, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ కానీ చేంజ్ చేసేటప్పుడు ప్రెజెంట్లోనే ఉండాలి, పాస్ట్లోనే ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్, రైట్? కాబట్టి ఇప్పుడు వాజ్ ఉంది కాబట్టి అందరూ చూడండి ఇక్కడ క్లియర్గా, ఇక్కడ నేను హ్యావ్ అనేది తీసుకోగలుగుతానా? హ్యావ్ తీసుకోగలుగుతానా? లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి డైరెక్ట్గా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూసుకుంటే హ్యాస్ బీన్ వస్తుందా? హ్యావ్, హ్యాజ్, డూ, డస్, యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ ప్రెజెంట్ రిలేటెడ్. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ అనమాట, కానీ అది కాదు కదా. హ్యావ్, హ్యాజ్లు మనకు ఆన్సర్లు కానే కావు. ఆప్షన్ పోతుంది మనం డైరెక్ట్గా. నెక్స్ట్ ఒకసారి రెండు ఆప్షన్స్ పోయినాయి. ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది. సింపుల్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో మనకు బీయింగ్ అనే వర్డ్ ఉంటుందండి కొన్నిసార్లు. ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, యాక్టివ్ వాయిస్ ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో ప్యాసివ్ వాయిస్లో మనకు బీయింగ్ అనే వర్డ్ ఉండాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది ఉండాలి. అయినా మీరు జాగ్రత్తగా చూస్తే వాళ్ళు అడిగేది ఏంటిది? మనం యాక్టివ్ వాయిస్నే చూజ్ చేసుకునేది. ఇచ్చింది ప్యాసివ్ వాయిస్లో ఉంది, మనం యాక్టివ్ వాయిస్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాస్ బీయింగ్ అంటే మరి ఇప్పుడు ఏమవుతుందండి? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ఇది కూడా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే. అంటే బీయింగ్ అంటే బీ ఫామ్, అడ్మైర్డ్ అంటే V3, బీ ఫామ్ ప్లస్ V3, మళ్ళీ ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే. ఇప్పుడు మళ్ళీ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకుంటామంటే సింపుల్గా ఇచ్చింది మళ్ళీ ప్యాసివ్ వాయిస్లోనే ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాదు. ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు అడిగింది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, కానీ ఇక్కడ ఇది కూడా చూడండి ఇట్లా కూడా చేయొచ్చు. హ్యాస్ బీన్ అంటే హ్యాస్ బీన్ అడ్మైర్డ్ అంటే ఇది కూడా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే. ఇచ్చిందే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఉండాలి ఆన్సర్. కాబట్టి ఇది రాదు, ఇది రాదు. ఈ రెండింటిలో చూసుకోవాలి. దీంట్లో మనకు హ్యావ్ అని ఇచ్చిండు కదా, హ్యావ్ అంటే ప్రెజెంట్ కదా, ఇది ఆన్సర్ కాదు. మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆర్ట్ ఎంథూసియాసిస్ట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అడ్మైర్డ్ ద పెయింటింగ్ అడ్మైర్ చేశారు అని. కాబట్టి వాస్ ప్లస్ V3 అంటే అది మనకు సింపుల్ పాస్ట్ అండి, సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. కాబట్టి యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది మీరు టాపిక్ చదివినా క్లియర్గా అర్థమైపోతుంది, అక్కడ ఏముండదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ సెగ్మెంట్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. ఏం లేదండి, సెంటెన్స్ ఇచ్చాడు, అది బ్రాకెట్లో ఇచ్చాడు. బ్రాకెట్లో ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా, ఓకేనా, దేంతో మీరు అక్కడ రీప్లేస్ చేస్తారు అంటున్నాడు, అంతే. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, జాగ్రత్తగా చూసుకోండి మీరు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, రైట్. ఫస్ట్ చూద్దాం ఇక్కడ. ఈచ్ పార్టిసిపెంట్ అట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఎక్కడ కనిపించినా సరే, ఈచ్ బాయ్ ఎవ్రీ బాయ్ అంటాం కదా, ఈచ్ ఎవ్రీ ఎక్కడ కనిపించినా సరే అవి మనకు సింగులరా ప్లూరల్ అంటే సింగులర్ అండి. మనకేం చెప్పండి? సింగులర్. ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఈచ్ బాయ్ ఈజ్ గోయింగ్, ఈచ్ గర్ల్ ఈజ్ గోయింగ్, అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ ఈజ్ గోయింగ్. ఈచ్ కనిపించినా ఎవ్రీ కనిపించినా మనం ఎప్పుడైనా సరే దానికి ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలండి? సింగులర్ వెర్బ్ యూజ్ చేసుకోవాలండి. సింగులర్ వెర్బ్ వాడాలి కాబట్టి చూడండి ఇక్కడ ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ అంటే సింగులర్ వెర్బే, హ్యాజ్ అన్న సింగులర్ వెర్బే. హ్యావ్ బీన్ అంటే ఇదేంటిదండి? ప్లూరల్ వెర్బ్. వర్ అనేది ఏంటిదండి? ప్లూరల్ వెర్బ్. ఈ రెండు ఆన్సర్లు అవుతాయా? కావు. ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. మరి ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఉంది, ఈచ్ పార్టిసిపెంట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఒకటి ఆన్సర్ అవుతుంది, అదేంటో చూడాలి, రైట్. చూడండి రెండు సింగులర్ వెర్బ్లే వచ్చినాయండి. మరి వాజ్ పర్ఫార్మ్డ్ వెల్ అంటామా, హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్ అంటామా అంటే ఇప్పుడు మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అన్ని ఇంటర్లింకింగ్ ఉంటాయండి టాపిక్స్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను వర్డ్స్ పెట్టిన అనుకోండి, వజ్ అనేది పెడితే అప్పుడు మనకి ఏమవుతుంది తెలుసా? అక్కడ ఇది బీ ఫామ్. వజ్ అనేది ఏంటిదండి? బీ ఫామ్. పర్ఫార్మ్డ్ అంటే ఏంటండి? V3.
కాబట్టి మరి ఇప్పుడు వాస్ పర్ఫార్మ్డ్ అనేది అప్పుడు ఏ స్ట్రక్చర్ అయ్యే ఛాయిస్ ఉందండి? వాస్ అనేది ఆన్సర్ పెడితే వాస్ పర్ఫార్మ్డ్ అవుతుంది కదా. మరి అప్పుడు అది ఏ స్ట్రక్చర్ అవుతుంది? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరా, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. మరి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అందరూ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జాగ్రత్త రాస్తా చూడండి అందరూ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం మనము? యాక్టివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి జనరల్గా బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం మనం? ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఎందుకంటే ప్రతి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం కంపల్సరీ. సో సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వస్తే అది యాక్టివ్ వాయిస్, సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ వస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్ అండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే దీంట్లో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే కంపల్సరీ ఏ స్ట్రక్చర్ ఉండాలి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి. బట్ ఇప్పుడు ఈ ప్యాసివ్ వాయిస్ అంటే మీకు ఏమని చెప్పిన ఇప్పుడే బీ ఫామ్ ప్లస్ V3 అన్ననా లేదా? అంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడే కదా బీ ఫామ్ ప్లస్ V3 వాడాలి. మరి ఇక్కడ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 వాడతామా? వాడం. సరే, అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ అందరు క్లియర్ వినండి. చూడండి ఇక్కడ అందరూ, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు రాజు హ్యాస్ ఈటెన్ బిర్యానీ అన్నాం అనుకోండి. రాజు హ్యాస్ ఈటెన్ బిర్యానీ. ఇక్కడ పని ఏంటిది? ఇక్కడ తినడం అనేది పని. తినడం అనే పని ఎవరు చేసారు? రాజు చేసిండు. కాబట్టి సో యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం మనం? సబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ రాజు ఏమవుతాడు చెప్పండి మనకు? సబ్జెక్ట్ అవుతాడు. బిర్యానీ ఏమవుతాడు చెప్పండి మనకు? ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే ఎవరక్కడ? కర్మ అన్నమాట, రైట్? అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపుల్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. మీరు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ఏ స్ట్రక్చర్ రాయాలి? అక్కడ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరే రాయాలి. అంటే యాక్షన్ చేసే వాళ్ళు స్టార్టింగ్లో వస్తే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాయాలి. మరి అప్పుడు సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మీరు బీ ఫామ్ ప్లస్ V3 రాస్తారా రాయరా? సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు మీరు బీ ఫామ్ ప్లస్ V3 రాస్తారా రాయరా అంటే రాయకూడదు. ఎందుకంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటే ఇక్కడ యాక్టివ్ వాయిసే ఉండాలి కదా. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 వస్తుందా? రాదు. ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 దేని స్ట్రక్చర్ అండి? ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 రాదు. అదే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అప్పుడు బీ ఫామ్ ప్లస్ V3నే ఉండాలన్నమాట. ఇది కాన్సెప్ట్, ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఈచ్ పార్టిసిపెంట్ పర్ఫార్మ్డ్ అనేది వెర్బు, ఈచ్ పార్టిసిపెంట్ అనేది ఉన్నారు. ఇప్పుడు ఈచ్ పార్టిసిపెంట్ అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ పర్ఫామ్ చేసిండు. ఇప్పుడు ఇక్కడ ఈ పార్టిసిపెంట్ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్టా? సబ్జెక్ట్ ఆబ్జెక్టా చెప్పండి. సింపుల్గా చెప్పొచ్చండి, వీళ్ళు ఎవరు అవుతారు? సబ్జెక్ట్స్ అవుతారు. ఎందుకంటే పర్ఫామ్ చేసేది వాళ్ళే కదా, యాక్షన్ చేసేది వాళ్ళే కదా. యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆ పార్టిసిపెంటే అక్కడ పర్ఫామ్ చేసిండు కాబట్టి సెంటెన్స్ ఆటోమేటిక్గా దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 వాడతామా? వాడం. కాబట్టి ఇక్కడ వాస్ పర్ఫార్మ్డ్ అనేది వస్తుందా? రాదు. అది అందుకు ఎలిమినేట్ అవుతుంది అనమాట. బట్ ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఉంటుంది కాన్సెప్ట్. మీరు ఇట్లా ఈ రేంజ్లో నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఆన్సర్స్ వస్తాయండి. SSC CGL పేపర్ ఇది, ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది పెడితే నాకు బీ ఫామ్ ప్లస్ V3. మరి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్. అంటే బీ ఫామ్ ప్లస్ V3 వాడకూడదు. అందుకే మనకి ఇది ఆప్షన్ పోతుంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాను. Fatima was at her wits' end trying to decide on a serene place for spending the holidays in. చూడండి ఇక్కడ సెరీన్ అంటే ఏంటంటే పీస్ అన్నమాట, పీస్ఫుల్ అంటూ ఉంటాం, రైట్? ఆమె చూడండి ఇక్కడ ఎట్ హర్ విట్స్ ఎండ్ అనమాట. అంటే ఆమె డిసైడ్ చేయడానికి ఆమె కొంచెం కన్ఫ్యూజివ్గా ఉంది అని మీనింగ్ అని సింపుల్గా. అంటే ఎక్కడ స్పెండ్ చేయాలి హాలిడేస్ని, ఎక్కడ ఏ పీస్ఫుల్ ప్లేస్లో స్పెండ్ చేయాలని ఇక్కడ ఆమె కన్ఫ్యూజ్ అయిపోయింది. జనరల్గా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మీనింగ్ అండి. అయితే ఇక్కడ వాడు ఏమన్నా ఎట్ హర్ విట్స్ ఎండ్ అంటే అండర్లైన్ చేసిన దాని మీనింగ్ అడుగుతుండు అనమాట. అదొక ఇడియం, దాని యొక్క మీనింగ్ అడుగుతుండు. చూడండి, ఎట్ హర్ విట్స్ ఎండ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే అంటే ఆమెకు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని, కన్ఫ్యూజన్లో పడిపోయిందని మీనింగ్ అనమాట, రైట్? కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సో వరీడ్, కన్ఫ్యూజ్డ్, అనాయిడ్ దట్ షీ డస్ నాట్ నో వాట్ టు డూ నెక్స్ట్. అన్నిట్లో సేమ్ ఇచ్చిండండి.
కానీ ఇక్కడ అన్కాన్షియస్ ఇచ్చిండు. తర్వాత షీ నోస్ అట, నోస్ కాదు రైట్. షీ ఇన్సల్టెడ్ అట కాదు. కాబట్టి సో వన్స్ విట్స్ ఎండ్ అంటే ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే మీనింగ్ ఏంటంటే సో నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాకుండా పొజిషన్లో ఉంటే దాన్ని ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటూ ఉంటాం. కాబట్టి దాన్ని మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇది చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చిన్న లాజిక్ తోటి ఇది ఆన్సర్ చేస్తాం మనం. చిన్న లాజిక్, ఇది రీఅరేంజ్మెంట్ మీద వచ్చిన క్వశ్చన్. ఓకేనా. సో మనకు ఒకటే సెంటెన్స్ని వాడు ఇట్లా రీఅరేంజ్ చేసి ఇచ్చాడు అండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు రైట్. చూడండి జంబ్లింగ్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మనకు ఇవి చూస్తే ఓకేనా, ఇవి చూస్తే మనకు PQRS. జాగ్రత్త చూడండి అందరూ. హ్యావింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ అబ్జర్వింగ్ పీపుల్స్ ఒకటే పాయింట్ అండి. మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒకటే సెంటెన్స్ ఇచ్చిండు, అరేంజ్ చేయమన్నాడు కదా. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇప్పుడు ఏ పార్ట్ తోటి స్టార్ట్ కావద్దు అని మీకు అర్థమైంది అనుకోండి. ఏదో ఒక పార్ట్ ఉంది, దీంతో స్టార్ట్ కావద్దు అని మీకు అర్థమైంది అనుకోండి. అప్పుడు ఆప్షన్ దగ్గర చెక్ చేయండి, దాంతో ఏమన్నా వాడు స్టార్ట్ చేసిండా అని. దీంతో స్టార్ట్ కావద్దు అని మనకు 100% తెలుసు అనుకోండి. దాంతో స్టార్ట్ చేస్తే ఏదైనా ఆప్షన్స్ అవి ఎలిమినేట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా, అట్లా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంతో ఎండ్ కావద్దు అని మనకు తెలిసింది అనుకోండి, ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి చూడండి దాంతో ఏమన్నా ఎండ్ చేసిండా అని. మరి ఎండ్ చేసిండు అంటే అది మనకు ఆన్సర్లు కావు కదా, అట్లా తీసుకుంటూ వెళ్తాం. ఓకేనా. సో చెక్ చేద్దాం ఇప్పుడు అందరం రైట్. సో స్టార్ట్ కావద్దు ఎండ్ కావద్దు అనుకుంటే ఒకసారి ఎండ్ కావద్దు అనేది చెక్ చేద్దామండి. ఎందుకంటే ఏది స్టార్ట్ కావాలో మనకు అంత క్లియర్ అర్థం కావట్లేదు, కానీ ఎండ్ కావడం మాత్రం అర్థం అవుతుంది కదా. సో చూడండి పీపుల్స్ అని చెప్పి వదిలేస్తామా, పీపుల్ యొక్క అంటుండ అక్కడ. ఇప్పుడు ఇట్ ఈస్ మై పెన్, ఇట్ ఈస్ మై బుక్ అంటాం. ఇప్పుడు కంపల్సరీ దీని పక్కన ఒక నౌన్ ఉండాలి. పీపుల్స్ అని చెప్పేసి పక్కన నౌన్ ఉండాలి కదా, దాని పక్కన నౌన్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు పీ తోటి మాత్రం సెంటెన్స్ అయితే ఎండ్ కాదు కదా. ఓకే, ఎండ్ కాదు కదా, ఇదైతే ఎండింగ్లో రావద్దు కదా. బట్ పీ అనేది ఎక్కడైనా ఆప్షన్స్లో ఎండింగ్లో ఇచ్చిండా చూడండి అక్కడ, అంతే సింపుల్గా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూస్తే పిఎస్ ఉంది, క్యూఆర్ ఉంది, ఎస్క్యూ ఉంది, పిఆర్ ఉంది. ఈ దేంట్లో ఎండ్ చేయలేడు వాడు. కాబట్టి అది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ లేదు, ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోలేకపోతున్నాం. ఒకసారి ఇక్కడ ఆర్ చూడండి, అండ్ అని చెప్పేసి అట్లా వదిలేస్తామా, సెంటెన్స్ని వదిలేయం. కాబట్టి ఒక పూర్తి సెంటెన్స్ ఇది. కాబట్టి అండ్ అని చెప్పి వదిలేయం కాబట్టి ఆర్ తోటి ఎండ్ కావద్దు కదా. సో చూడండి సెకండ్ ఆప్షన్ ఆర్ తోటి ఎండ్ అయింది, ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఆర్ తోటి ఎండ్ అయింది, ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ పోయినాయి అంతే సింపుల్గా. ఇంకా 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఒకటేమో ఎస్ తోటి ఎండ్ అయింది, ఇంకోటేమో క్యూ తోటి ఎండ్ అయింది. మరి ఎస్ తోటి క్యూ తోటి ఎండ్ అవుతే ఏదున్నాయో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కల్చర్, కస్టమ్ అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ దట్ అని చెప్పేసి ఇక్కడ సెంటెన్స్ ఎండ్ అవుతుందా. ఏదో సెంటెన్స్ అయితే మాట్లాడాలి కదా. ఎస్ తోటి అయితే ఎండ్ చేయలేము కదా, ఎస్ తోటి ఎండ్ చేయలేము కాబట్టి ఇక్కడ ఎస్ తోటి ఎండ్ అయింది కాబట్టి అది ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, దేంతోటి ఎండ్ చేయొద్దు అని మనకు తెలిస్తే ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయండి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని. జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ మన యాప్లో ఉన్నవి, వర్డ్స్ అన్ని యాప్లో ఉన్నవి, యూట్యూబ్లో మీకు పోస్టులలో కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చెక్ చేయండి మీకు అర్థమవుతుంది. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే చూడండి అకామిడేట్ అంటే డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి, కాబట్టి ఇది కరెక్టే ఉంది. సో మిస్చీవస్ చూడండి ఇక్కడ అంతా జాగ్రత్త చూడండి. మిస్చీవస్ అన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సో మిస్చీవస్ ఓకేనా. సో మనకు అప్పుడు ఐఈ కాంబినేషన్ ఉంటుందండి, కానీ ఇక్కడ విఐ ఉండదు, విఓయుఎస్ ఉంటుంది అంతే, విఓయుఎస్. కాబట్టి ఇక్కడ విఐ ఇచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్ స్పెల్లింగ్ ఉంది. ఇన్కరెక్ట్లీ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డే కదా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిలియన్ ఏమంటే కరెక్టే, ప్రివిలేజ్ అన్నా కరెక్టే ఉంది. ప్రివిలేజ్ అంటే రైట్ అనమాట, హక్కు అనమాట రైట్. కాబట్టి ఇక్కడ మనకు అన్నీ కరెక్టే ఉన్నాయి. సో ఇవేవి ఆన్సర్లు కావు. రాంగ్ ఉన్నది మనకి ఏ స్పెల్లింగ్ అండి, మిస్చీవస్. ఆ వర్డ్ రాసుకోండి ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. ఇక్కడ మనకు టాట్ అనే వర్డ్ ఇచ్చాడు అండి. టాట్ అంటే మీనింగ్ ఏంటంటే టైట్ అన్నమాట, టైట్గా ఉండడం అనమాట. దానికి సినోనిమ్ అడుగుతుండు, సినోనిమ్ అంటే సేమ్ మీనింగే కదా. సో టాట్ అంటే మీనింగ్ ఏంటంటే సో టైట్ అండి ఓకేనా, టైట్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. స్లాక్ అంటే లూజ్గా ఉండడం, ఆన్సర్ కాదు ఓకేనా. నెక్స్ట్ మనకు ఫ్లాసిడ్ అంటామా లేదు, ఫ్లాసిడ్ అంటే ప్లీజెంట్ లూజ్గా ఉండడం అంటాం, అది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకు టాన్ అంటే మీనింగ్ ఏంటండి, చినిగిపోయింది అనమాట. టాన్ జీన్స్ అంటాం కదా, అట్లా ఒక మీనింగ్ వస్తుంది కాబట్టి అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, టైట్. ఏమొస్తుంది మనకు, టైట్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇది మనకు మళ్ళీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద వచ్చిన క్వశ్చన్ అండి, చాలా సింపుల్ అండి ఇది కూడా. చూడండి వాడు ఏమండవు, మనమే చెక్ చేద్దాం.
హీ విల్ బి మేడ్ ప్రెసిడెంట్. విల్ బి మేడ్ అంటే బి అంటే బీ ఫామ్ కదా, మేడ్ అంటే V3 కదా. సో బీ ఫామ్ ప్లస్ V3 ఉందంటే అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఎందులో ఉండాలి? యాక్టివ్ వాయిస్లో ఉండాలి. ఇక్కడ ఏముందండి? ఆల్రెడీ విల్ బి అని ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, చూడండి, మనకు యాక్టివ్ వాయిస్లో విల్ షెల్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో విల్ బి షెల్ బీలు అవుతాయి. విల్ షెల్ ప్లస్ V1 ఉండాలి. మరి విల్ షెల్ ప్లస్ V1 ఉండాలి కాబట్టి ఆన్సర్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ విల్ షెల్ ప్లస్ V1 ఉండాలి. అసలు మీకు ఒక పాయింట్ చెప్పనా, క్లియర్గా ఇచ్చింది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. కంపల్సరీ ఆన్సర్ ఎందులో ఉండాలి? యాక్టివ్ వాయిస్లో ఉండాలి. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చే క్వశ్చన్సే కదా, కాబట్టి అది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఉండాలి. సో చూడండి, హీ విల్ బి మేడ్ అట. విల్ బి మేడ్ అంటే బీ మేడ్ అంటే మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3 కదా, ఇది మళ్ళీ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే, ఇది ఆన్సర్ గానే కాదు. మళ్ళీ షెల్ బి మేడ్ అట, మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3, ఇది మళ్ళీ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరే, ఇది కూడా ఆన్సర్ కాదు. పీపుల్ విల్ బి మేకింగ్, పీపుల్ విల్ మేక్. సో విల్ ప్లస్ V1 ఉంటే విల్ బి ప్లస్ V3 అవుతుంది. అయినా విల్ బి మేకింగ్కి మనకు ప్యాసివ్ వాయిస్ ఉండదు, ఎందుకంటే ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అయినా కంటిన్యూస్లో ఉంది అంటే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండాలి. బీయింగ్ ఉందా అక్కడ? లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో 2 పాయింట్ చెప్తా చూడండి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఇది ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకోండి, ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది కనిపించాలి. మరి ఇప్పుడు మనకు అసలు ఇక్కడ బీయింగ్ లేనే లేదు, మరి అది కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు యాక్టివ్ వాయిస్ కాదు. ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ మీన్స్ టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్? స్టీల్ అంటే దొంగతనం చేయడం. స్టీల్, స్టోల్, స్టోలెన్. ఈ స్టీల్ వేరు, మళ్ళీ మనం ఇత్తడి స్టీల్ అంటాం కదా, ఆ స్టీల్ వేరు. అదేమో STEEL ఉంటుంది, ఇదేమో స్టీల్ అంటే దొంగతనం చేయడం. చూడండి, ఇక్కడ టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్ నుంచి దొంగతనం చేయడం అనేది ఏ ఇడియం చూపిస్తుంది అంటుండు. చూడండి, గోల్డెన్ ఆపర్చునిటీయా, గ్రీన్ తంబా, బ్లాక్ షీపా, 5 ఫింగర్ డిస్కౌంటా? ఏమంటామంటే 5 ఫింగర్ డిస్కౌంట్ అండి. 5 ఫింగర్ డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే షాప్ నుంచి దొంగతనం చేయడం అనమాట. షాప్ నుంచి దొంగతనం చేయడం అంటాం, దాన్ని మనము 5 ఫింగర్ డిస్కౌంట్ అంటాం. ఓకే, నా గోల్డెన్ ఆపర్చునిటీ కాదు. నెక్స్ట్ వన్ మనకు గ్రీన్ థంబ్ కాదు, బ్లాక్ షీప్ కాదు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది చాలా సింపుల్ అండి, గ్రామాటికల్ ఎర్రర్. అసలు ఈ షిఫ్ట్ రాసిన వాళ్ళైతే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్ అనమాట. చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిండి, ఇది ఇక్కడ ఐ ఆర్ డాన్సింగ్ అట. అసలు ఐ కార్ వస్తుందా? ఏమొస్తుంది? ఐ ఆమ్ డాన్సింగ్ అంటాం, ఐ ఆర్ డాన్సింగ్ అన్నాం కదా, ఇది మనకి ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ ఏ పార్ట్లో ఇచ్చిండు? ఆప్షన్ 4లో ఇచ్చిండు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇది కూడా మనకు చాలా సింపుల్ అండి. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్, రైట్. మళ్ళీ మనకు సెంటెన్స్ ఇచ్చి స్పాటింగ్ ఎర్రర్ అడుగుతున్నాడు. ద టీ ఎట్ దిస్ కేఫ్ అంటే ఈ కేఫ్ దగ్గర టీ అనేది ఈజ్ బెస్ట్ దాన్ అంట. చూడండి, ఇక్కడ మనకు జనరల్గా అడ్జెక్టివ్స్ మనకు 3 degreesలో ఉంటాయండి. అడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. మనకు దాన్ అనేది ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు ఏ డిగ్రీ వాడాలి అంటే కంపారిటివ్ డిగ్రీ వాడాలి. యంగర్ దాన్, ఓల్డర్ దాన్, స్మాలర్ దాన్, స్మార్టర్ దాన్, క్లెవరర్ దాన్, బ్రేవర్ దాన్, అలాగే బెటర్ దాన్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి బెటర్ దాన్ అంటాం, బెస్ట్ దాన్ అనం. సో కంపారిటివ్ డిగ్రీ రావడాలి కాబట్టి ఇక్కడ రాంగ్ ఇచ్చిండు కదా. సో మనకి ఇది ఏ ఆప్షన్లో ఇచ్చిండు? ఆప్షన్ 3లో ఇచ్చిండు, కాబట్టి అక్కడ బెటర్ ఉండాలండి. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. 12th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాటికి యాంటోనిమ్ అడుగుతున్నానండి. ఏమోటి ఇచ్చిండు ఇక్కడ? మిజరబుల్. మిజరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సాడ్. దాని మీనింగ్ ఏంటండి? సాడ్ అంటూ ఉంటాం. దీన్ని మనం ఇంకేమంటామంటే గ్రీఫ్. ఓకేనా? మౌర్న్ఫుల్ అంటాం. ఏమంటాం చెప్పండి? దీన్నే మనము మౌర్న్ఫుల్ అంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే డోల్ఫుల్ అంటాం. అంటే బాధగా, సాడ్గా ఉండడం అనమాట, రైట్. కాబట్టి మిజరబుల్ కండిషన్ అంటే సాడ్ సిచ్యువేషన్ అండి, రైట్. మరి అప్పుడు యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్ అండి. మరి సాడ్కి ఆపోజిట్ ఏంటి? హ్యాపీనెస్ కదా. ఇక్కడ చూడండి, మెలోడియస్ అంటామా? లేదు, హ్యాపీ కాదు. సో మనకి ఇక్కడ సెటిల్డ్ అంటామా? లేదు. రిస్ట్రైన్డ్ అంటే ఆపడం, లిమిటెడ్ అనమాట, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకు చేర్ఫుల్. చూడండి, ఇక్కడ చేర్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే చేర్ఫుల్గా ఉండడం అంటే హ్యాపీగా ఉండడం కదా. కాబట్టి మిజరబుల్ అంటే సాడ్గా ఉండడం,
చీర్ఫుల్గా ఉన్నారు అంటే హ్యాపీగా ఉన్నారు అని, దీన్ని మనం జాయ్ఫుల్గా ఉన్నారు అంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి మీకు. చూడండి ఇక్కడ మీరు ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ హ్యాపీనెస్ అనమాట, ఇంటెన్స్ హ్యాపీనెస్ అంటాం దాన్ని. నెక్స్ట్ చూడండి ఇక్కడ యుఫోరియా. యుఫోరియా అంటే మీనింగ్ ఏంటండి ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ వన్ ర్యాప్చర్. చూడండి ఇక్కడ ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏంటండి ఎక్కువ హ్యాపీనెస్ అని. ఎక్స్టసీ అన్న, యుఫోరియా అన్న, ర్యాప్చర్ అన్న మీనింగ్ ఏంటి హ్యాపీనెస్ అన్నమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అంటుండండి. చూడండి ఇక్కడ కాన్ఫిస్కేట్. కాన్ఫిస్కేట్ అంటే సినోనిమ్ ఏమొస్తుంది అంటుండు. కాన్ఫిస్కేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని జప్తు చేసుకోవడం అనమాట, స్వాధీనం చేసుకోవడం అంటూ ఉంటాం, దాన్ని మనము కాన్ఫిస్కేట్ అంటాం. సో దాన్ని మనము రీస్టాక్ అంటామా లేదు. డిస్ట్రాయ్ చేయడం అంటే నాశనం చేయడం, ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే సీజ్ చేయడం అనమాట, సీజ్ చేయడం. ఓకేనా, సీజ్ చేయడం అంటే దాన్ని మనము మన హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనమాట, మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం అనమాట, దాన్ని మనము సీజ్ చేయడం అంటూ ఉంటాం. సో సీజ్ అన్న కాన్ఫిస్కేట్ చేయడం అన్న ఒకటే. నెక్స్ట్ టిటివేట్ అంటే మీనింగ్ ఏంటంటే టిటివేట్ అంటే స్మాల్ థింగ్స్ని అరేంజ్ చేయడం అంటూ ఉంటాం. టిటివేట్ చేయడం అంటే అరేంజ్ చేయడం అన్నమాట సింపుల్గా, రైట్. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు ఆప్షన్ 3 సీజ్ చేయడం. 14th క్వశ్చన్. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాడికి మీనింగ్ అడుగుతుండండి. ఏమిచ్చింది ఇక్కడ ఎడిబుల్. ఎడిబుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, ఫిట్ టు బి ఈటెన్. ఫిట్ టు బి ఈటెన్ మీకు నేను 1 word సబ్స్టిట్యూషన్స్లో చెప్పానండి ఇది క్లియర్గా. ఎడిబుల్ ఆయిల్ అంటాం. ఎడిబుల్ ఆయిల్ అంటే మనము ఏదైనా సరే ఫుడ్ తినడానికి అది మంచిగా ఉంటే దాన్ని ఎడిబుల్ ఫుడ్ అంటాం, అంటే తినదగినది అని, తినగలగాలన్నమాట దాన్ని ఏమంటే మనం ఎడిబుల్ అంటాం, రైట్. ఇన్ఎడిబుల్ అని కూడా ఉంటుంది. ఇన్ఎడిబుల్ అంటే ఏంటి, తినలేంది అనమాట. ఓకే, అది మనకి ఇన్ఎడిబుల్. మరి అప్పుడు మనకు చూడండి ఇక్కడ వర్డ్స్ నాయిసమ్. జనరల్ నాయిసమ్ అంటే మీనింగ్ ఏంటంటే అది మనకు ఆ స్మెల్ అనేది ఎలా ఉంటుంది అంటే అన్ప్లిజెంట్ స్మెల్ని కలిగి ఉంటుంది అనమాట, పీల్చుకోలేని స్మెల్ అనమాట అది, దాన్ని మనము నాయిసమ్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మోర్టల్ అంటే మీనింగ్ ఏంటండి, జనరల్గా మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటాం. మ్యాన్ ఈజ్ మోర్టల్. మోర్టల్ అంటే ఎండ్ అనేది ఉంటే, చావు అనేది ఉంటే దాన్ని ఏమంటామంటే మోర్టల్ అంటూ ఉంటాం. ఎండ్ అనేది ఉండాలి, చావు అనేది ఉంటుంది, దాన్ని ఏమంటాం మోర్టల్ అంటాం. అందుకే మ్యాన్ ఈజ్ మోర్టల్, మనిషి చనిపోతారు కదా ఎప్పటికైనా, కాబట్టి మ్యాన్ ఈజ్ మోర్టల్ అనమాట, రైట్. అట్లా, రైట్, అదే మనకు ఆన్సర్. నెక్స్ట్ నాక్సియస్. చూడండి నాక్సియస్ అంటే మీనింగ్ ఏంటండి టాక్సిక్. నాక్సియస్ అంటే మీనింగ్ ఏంటి టాక్సిక్, డేంజరస్ అనమాట. సో విషపూరితమైనవి అంటాం కదా, వాటిని మనము నాక్సియస్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇక న్యూట్రిటివ్. చూడండి న్యూట్రిటివ్ అంటే మీనింగ్ ఏంటండి న్యూట్రియన్స్ కలిగి ఉన్నవి అని. అటవి ఎడిబులా లేకపోతే ఇన్ఎడిబులా, ఫిట్ టు బి ఈట్ అనే కదా న్యూట్రిషన్స్ కలిగి ఉన్నాయంటే, కాబట్టి దాన్ని మనము న్యూట్రిటివ్ అంటాం. సో ఎడిబుల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ న్యూట్రిటివ్ అని. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఏమంటుందంటే సబ్స్టిట్యూట్ చేయమంటుండండి వర్డ్ని. ఏ వర్డ్ని, అండర్లైన్ చేసిన వాడి సబ్స్టిట్యూట్ చేయమంటుండు. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టరీస్ ఇన్ ద ఆపరేటివ్ ఏరియా ఆఫ్ ద సిటీ. ఆపరేటివ్ ఏరియా అని ఇక్కడ ఆపరేటివ్ అనే వర్డ్ని కింద ఏ వర్డ్ తోటి మీరు సబ్స్టిట్యూట్ చేస్తారో అంటుండు. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉండేది సర్వీసబుల్ ఏరియా అంటామా లేదు, మెకానికల్ ఏరియా అంటామా లేదు. చూడండి ఇండస్ట్రియల్, నెక్స్ట్ ఇండస్ట్రియస్ అండి. ఇండస్ట్రీ సంబంధించింది కదా ఫ్యాక్టరీస్ అంటే, రైట్. మరి ఇండస్ట్రియల్కు ఇండస్ట్రియస్కు డిఫరెన్స్ ఏంటంటే, ఇండస్ట్రియస్ పీపుల్ అంటే ఎవరో తెలుసా, హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి. ఇండస్ట్రియస్ పీపుల్ అంటే ఎవరు చెప్పండి, హార్డ్ వర్కింగ్ పీపుల్ అన్నమాట. చాలా కష్టపడి తత్వం ఉంటుంది కదా చాలా కొంతమందికి, వాళ్ళని ఇండస్ట్రియస్ పీపుల్ అంటాం, అది మనకు హార్డ్ వర్కింగ్ పీపుల్ అని. కాబట్టి ఇండస్ట్రియస్కు ఫ్యాక్టరీస్కి సంబంధం ఉండదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇండస్ట్రియల్. ఇండస్ట్రియల్ ఏరియా అంటాం కదా, ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఆ ఏరియాని మనం ఇండస్ట్రియల్ ఏరియా అంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద బ్రాకెటెడ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఏం లేదండి, మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఫిల్ చేయాలి. ఆ బ్లాంక్ని ఎట్లా ఫిల్ చేసుకోవచ్చు అంటే, అండర్ బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్ యొక్క సినోనిమ్ అంట అది ఆన్సరు, దాని యొక్క మీనింగ్ వచ్చేది చూసుకొని ఆన్సర్ చేయమంటుండ్రు. చూడండి ఇక్కడ సమ్మరైజ్ చేయడం. సమ్మరైజ్ చేయడం అంటే చెప్పండి నాకు ఒకసారి అందరూ, చిన్నగా చేయడమా పెద్దగా చేయడమా? సమ్మరైజ్ చేయడం అంటే చిన్నగా చేయడమా పెద్దగా చేయడమా? చిన్నగా చేయడం అంటే సమ్మరైజ్ అంటే చిన్నగా చేయడం అన్నమాట, రైట్.
సో కాబట్టి సమ్మరైజ్ దాన్ని ఏమంటాం, సమ్మరైజ్ అంటాం. సో మనకి ఎప్పుడైనా సరే బ్రీఫ్గా చేయడం అని. బ్రీఫ్ అంటే చాలామంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటారండి. బ్రీఫ్గా చెప్పండి అంటే చిన్నగా చేసి చెప్పమని, బ్రీఫ్ అంటే చిన్నగా చెప్పడం అని మీనింగ్, సమ్మరైజ్ చేయడం అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్పాండెడ్ అంటామా దాన్ని, లేదు, చిన్నగా చేయడం. సో రీక్యాపిచులేటెడ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక దగ్గర తీసుకొస్తుందని రీక్యాపిచులేటెడ్ అంటాం. కాబట్టి సమ్మరైజ్ అంటే మనం ఇది ఆన్సర్ తీసుకోవచ్చు. ప్రొలాంగ్ చేయడం అంటే సమ్మరైజ్ కాదు, లెంత్ చేయడం అంటే ఇంకా పెంచడం అనమాట, సమ్మరైజ్ కాదు. బట్ సింపుల్గా ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది సింపుల్గా, ఓకేనా, కామన్ సెన్స్ క్వశ్చన్. ఎందుకంటే సో ఎలాబరేట్ సిలబీ చూడండి, సిలబస్కు ప్లూరల్ ఫామ్ సిలబీ అండి. సిలబస్ అనేది సింగులర్, సిలబీ అనేది ప్లూరల్ అనమాట, ఓకేనా. సో కాబట్టి సిలబస్ సిలబీ అనమాట, రైట్, ఇది మనకు ప్లూరల్. సో కాబట్టి ఈ ఎలాబరేట్ అంటే ఎక్కువ ఉన్న సిలబస్ని సమ్మరైజ్ చేయాలంటే తగ్గియాలన్నమాట. టు మేక్ ప్రజెంటేషన్ ఇన్ ద యూజీసీ అసైన్మెంట్ మీటింగ్, ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మొత్తం సిలబస్ని సమ్మరైజ్ చేయాలి, తగ్గియాలి. మనకి ఎక్స్పాండ్ అంటే పెంచడం ఆన్సర్ కాదు, ప్రొలాంగ్ అంటే పెంచడం ఆన్సర్ కాదు, లెంత్ అంటే పెంచడం ఆన్సర్ కాదు. సో రీక్యాప్చులేట్ అంటే మెయిన్ పాయింట్స్ మొత్తం ఒక దగ్గర తీసుకురావడం అనమాట. ఆప్షన్ 2. 17th క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అండి. చాలా సింపుల్ అండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండండి, రైట్. సెలెక్ట్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. చూడండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ అంటుండి కింద ఆప్షన్స్లో. జాగ్రత్తగా చూసుకోండి, మనకు ఈఐ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ. చూడండి, రిసీవ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఈఐ కాంబినేషన్ ఉండాలి, డిజీవ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఈఐ కాంబినేషనే ఉండాలి, పర్సీవ్ అన్న మనకి ఎప్పుడైనా సరే ఏ కాంబినేషన్ ఉండాలి అంటే ఈఐ కాంబినేషనే ఉండాలి అండి. తీస్ట్ అన్నా కానీ మనకు ఈఐ కాంబినేషనే ఉండాలి. ఐఈ కాంబినేషన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ అదే బిలీవ్ అన్నామనుకోండి ఐఈ కాంబినేషన్ ఉండాలి, అచీవ్ అన్నామనుకోండి ఐఈ కాంబినేషన్ ఉండాలి. ఎల్దాకు వచ్చిన మిస్చీవస్ ఐఈ కాంబినేషన్. ఇట్లా నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈ స్పెల్లింగ్స్ అయితే అన్నీ ఉన్నాయి, మన యాప్లో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రిసీవ్ అంటే ఈఐ కాంబినేషన్. ఏడుంది ఆన్సర్, ఇది ఇచ్చింది ఎట్లా రాంగ్, ఇది లేదు ఆన్సర్, ఇది లేదు ఆన్సర్, ఐ లేనే లేదు ఇక్కడ, ఆర్ఈసిఈ ఐవిఈడి. కాబట్టి మనకు ఆప్షన్ 1. 18th క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటున్నాడు అంటే కింద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండర్లైన్ చేసినట్టు దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటున్నాడు. ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద లాకర్స్ ఆఫ్ ద స్కూల్. క్వశ్చన్ పేపర్స్ అనేవి స్కూల్లో ఉన్న లాకర్స్లో పెట్టిరట. ఇన్ ఏ వే దట్ దే కాంట్ బి రీచ్డ్. ఇప్పుడు పేపర్ల దగ్గరికి ఎవ్వరు వెళ్ళొద్దు అనే కదా లాకర్స్ దగ్గరికి వెళ్ళేది. దే కాంట్ బి రీచ్డ్ అంటే అవి అందరికి యాక్సెసిబుల్గా ఉంటాయా, ఉండవు అనమాట, దాని దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరు అని. బట్ దే ఆర్ ఇర్రెస్ప్రెసిబుల్లా, లేదు, ఇన్యాక్సెసిబుల్, ఎవరికి యాక్సెస్ ఉండదు అనమాట. అఫోర్డబుల్ అంటామా లేదు, అఫబుల్ అంటామా లేదు. సో ఇన్యాక్సెసిబుల్ అంటే వాళ్ళ లోపల ఎందుకు పెడతారంటే ఎవరికి యాక్సెస్ ఉండొద్దు అని. కాబట్టి దే కాంట్ బి రీచ్డ్ అంటే దే ఆర్ ఇన్యాక్సెసిబుల్ అని. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోఫోన్. చూడండి ఇక్కడ, సో పలకడానికి వర్డ్స్ సేమ్ ఉంటాయండి, కొంచెం మనకు మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. హీ హ్యాస్ ద డాష్ టు ఎక్స్ప్రెస్ హీస్ థాట్స్. అతని థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది అంటాం. రైట్ అంటే ఏ రైట్ అండి, రైట్ RIGHT. ఏంటిది చెప్పండి, మనకు RIGHT అంటాం. రైట్ కాదు, రైట్ కాదు, రైట్ కాదు. సింపుల్ ఆన్సర్ ఇది, ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 20th క్వశ్చన్, చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. మళ్ళీ చూడండి, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, ఇవే 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10, 12 ఉన్నాయి మరి అట్లా. అన్ ఆర్డర్ ఆఫ్ లా రిక్వైరింగ్ పీపుల్ టు రిమైన్ ఇండోర్స్. ఒక లా ఆట అది, పీపుల్ అందరినీ ఇండోర్స్లో లోపలనే ఉంచే లా ఆట. దాన్ని ఏమంటాం చెప్పండి, ఆర్డర్. దాన్ని ఏమంటాం చెప్పండి, రెస్ట్రిక్షనా, కర్ఫ్యూనా, లిమిటా, చెకినా. కర్ఫ్యూ ఏమంటాం దాన్ని, కర్ఫ్యూ విధించారు. కరోనా టైంలో మనకు కర్ఫ్యూ విధించారు కదా, అప్పుడు వచ్చిన వర్డ్ ఇది. అంటే ఉంది ఎప్పటి నుంచో, అప్పుడు హైలైట్ అయిన వర్డ్ అనమాట. కర్ఫ్యూ అంటే అందరూ లోపల ఉండడం అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ అందరూ. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అండి. నెక్స్ట్ ఏంటి మనకు క్లోజ్ టెస్ట్ అనమాట. ఇంకా చూద్దాం. క్లోజ్ టెస్ట్ మీకు 5 క్వశ్చన్స్ వస్తాయండి. కొంచెం కాంటెక్చువల్ మీరు అర్థం చేసుకున్నారంటే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, టీ ప్రైజెస్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెటా, ఏరియానా, జోనా, ఫీల్డా. డొమెస్టిక్ మార్కెట్ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ ఇది మీకు. ఇంటర్నేషనల్ మార్కెట్స్, డొమెస్టిక్ మార్కెట్స్ అంటాం కదా, కాబట్టి మనకు డొమెస్టిక్ మార్కెట్ ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ అండి.
డ్యూరింగ్ ద అంటే ఇక్కడ వాడు మీనింగ్ అర్థం చేసుకుందాం. టీ ప్రైజెస్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ కంటిన్యూ టు రోల్ హై ఇన్ ద కరెంట్ ఇయర్. ఇప్పుడున్న ఇయర్లో, కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుతం ఇయర్ అనమాట, ప్రజెంట్ ఇయర్ అండి. ఇప్పుడున్న ఇయర్లో టీ ప్రైజెస్ అనేవి డొమెస్టిక్, ఓకేనా, డొమెస్టిక్ అంటే లోకల్ మార్కెట్స్ అండి. డొమెస్టిక్ మార్కెట్లు ఎలా ఉన్నాయట? సో హైగా ఎక్కువ ఉన్నాయట. డిస్పైట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ హయ్యర్ ప్రొడక్షన్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. అంటే జనరల్గా ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేస్తే, పీపుల్ అనే వాళ్ళు ఉంటారు కదా, ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేస్తే రేటు తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గుద్ది. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది టీ, చాలామందికి యాక్సెసిబుల్ ఉంది కాబట్టి సో ఎక్కడైనా దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. అదే టీ తక్కువ అయిపోయింది అనుకో, జనాలు ఎక్కువ అయిపోయారు అనుకున్నప్పుడు ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం మీనింగ్ ఏంటంటే ఇక్కడ టీ ప్రైస్ అనేవి ఎక్కువ అయిపోయినాయట. అయినప్పటికీ, ఏదేమైనప్పటికీ, డిస్పైట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ హైయర్ ప్రొడక్షన్ ఆఫ్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం టీ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసిరట, అయినా సరే ఇంకా ప్రైజులు పెరిగిపోయినాయి అట. అది డ్యూరింగ్ ద పాస్ట్ 3 monthsలో టీ ప్రైజెస్ హ్యావ్ బీన్ డాష్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ అదర్ కంపెనీస్. సో టీ ప్రైజెస్ అనేవి ఏమైనాయి అంటే అదర్ కంపెనీస్లో ఉన్న ప్రైజెస్ తోటి అలైనింగ్గా, కౌంటరింగ్గా, ఫేవరింగ్గా, ఎన్కౌంటరింగ్గా, ఎన్కౌంటర్ అంటాం అసలు లేదు, అలైనింగ్ విత్, ఫేవరింగ్ విత్ ఉంటుందా ఉండదు, కాబట్టి అలైనింగ్ విత్ అంటే మనకి ఏంటంటే లింకింగ్ విత్ అని, అంటే వేరే ఇప్పుడు సో వేరే కంపెనీస్తో ప్రైజెస్ అలా లింక్ అయిపోయాయి అని, పెరిగిపోవడం వల్ల, అది మీనింగ్. కాబట్టి ఆప్షన్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ బ్లాంక్. అన్లైక్ లాస్ట్ ఇయర్ లా కాకుండా టీ ప్రైజెస్ హ్యావ్ జనరల్లీ షోన్ డాష్. టీ ప్రైస్ అనేవి ఏమైంది అట? ఇన్ఫ్లోనా అండ్ ఇన్నేటా, నెక్స్ట్ రిడక్షనా, అప్ ట్రెండా? సో మనకు పైకి వెళ్ళిపోయింది, ఇంక్రీజ్ అయిపోయినాయి అని చెప్పింది కదా. సో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ అయిపోయినాయి అని చెప్పింది కదా, కాబట్టి దాన్ని ఏమంటాం? అప్ ట్రెండ్ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇన్నేట్ అంటే ఖైదీ అని, అది మనకు ఆన్సర్ కానే కాదు, అంటే లోకల్ పర్సన్ అన్నమాట సింపుల్గా అట్లా. బట్ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ 4. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్. వెన్ టీ ప్రైజెస్ రోజ్ డ్రమాటికల్లీ, అంటే టీ ప్రైస్ అనేది పెరిగినప్పుడు, రోజ్ అంటే పెరగడం, రోజ్ అంటే పెరిగినప్పుడు, దిస్ ఇయర్ ప్రైజెస్ సీమ్ టు హ్యావ్ డాష్ ఎట్ ఏ రాదర్ హై లెవెల్. సో ప్రైజెస్ అనేవి, ఓకేనా, టీ ప్రైజెస్ అనేవి పెరిగినప్పుడు, సో ప్రైజెస్ అనేవి ఎలా అంటే స్టెబిలైజ్ అయిపోయాయా, మోడరేట్ అంటే మళ్ళీ తగ్గినాయి అసలు లేదు, అబైట్ అంటే తగ్గించడం, అది ఆన్సర్ కాదు, ఈక్వేట్ కూడా కాదు. సో మనకి అక్కడ సో ఎక్కువ లెవెల్లో అక్కడ మనకి ఏంటంటే స్టెబిలైజ్ అయిపోయాయి అని, అట్లా మీనింగ్, రైట్. కాబట్టి మనకు అక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ బ్లాంక్ చూసుకుంటే, ఇన్ ద సబ్సీక్వెంట్ 4 months, ఇప్పుడు ఇంకా 4 monthsలో, ఆ 4 monthsలో ద డాష్ యావరేజ్ ప్రైస్ షోడ్ ఏ డౌన్ ట్రెండ్. నెక్స్ట్ వచ్చే 4 monthsలో ప్రైస్ అనేది ఏమైంది, యావరేజ్ ప్రైస్ అనేది ఏమైందంటే డౌన్ ట్రెండ్ అయిపోయింది అట, అంటే తగ్గింది అని మీనింగ్ అక్కడ, రైట్. సో కాబట్టి ఇక్కడ సో సింపుల్గా మనకు అప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే, సో మంత్లీ, వీక్లీ, హాఫ్ ఇయర్లీ. ఇక్కడ వాడు ఏమన్నాడండి, ఇన్ ద సబ్సీక్వెంట్ 4 months, నెక్స్ట్ 4 monthsలో అన్నాడు కాబట్టి అప్పుడు మనకు మంత్లీ యావరేజ్ ప్రైజా, సో వీక్లీనా, హాఫ్ ఇయర్లీ అంటే ఇక్కడ మంత్స్ అని క్లియర్గా మాట్లాడుతుంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, మంత్లీ, ఓకేనా, యావరేజ్ ప్రైస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1 అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ ఏమొస్తుంది మనకు అక్కడ? ఆప్షన్ 1 అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే సో కంప్లీట్గా టోటల్గా సో 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా. ఇది మీకు పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది పేపర్. మీరు కనుక సరిగ్గా గ్రామర్ అర్థం చేసుకుంటే మాత్రం సింపుల్గా ఆన్సర్స్ వచ్చేసేయండి. అయితే మీకు ఇది చెప్పిన కదా ఆల్రెడీ September 9th షిఫ్ట్ 3 అండి. మీకు చెప్తున్నా కదా మీకు ఇలాంటి కాన్సెప్ట్సే నేర్చుకోవాలి అంటే ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి. ఈ టాపిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఓకేనా, ఈ టైంలో కనుక మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. మనకి ఇంకా నెల రోజులు కూడా లేదండి స్టార్ట్ అవ్వడానికి ఎగ్జామ్స్, రైట్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్లియర్గా ఇంగ్లీష్లో అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయొచ్చు. సో మీకు కనుక మంచి కంటెంట్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత SSC కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. 1 month కోర్స్ ఉంటుంది, CGL CHSL కోర్స్ ఉంటుంది, MTS కోర్స్ కూడా ఉంటుంది అనమాట. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు, రైట్. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. బుక్ చెప్పినా కదా, బుక్ మీకు కంటెంట్ నీట్గా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. మీరు ఈ బుక్ తీసుకున్నారు అంటే ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది మీకు, ఓకేనా. ఈ బుక్ కావాలంటే బుక్ కూడా తీసుకోండి. బుక్ కాస్ట్ వచ్చేసి మీకు 280 మన దగ్గర. మీ బుక్ స్టాల్స్లో అడిగి తీసుకోండి, అక్కడ ఉంటాయి.
ఓకేనా, ఇదండి రైట్. ఇది మీకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ ఒక ప్రీవియస్ పేపర్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.